కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని గార్గేయపురం, జోహరాపురం డంప్ యార్డుల్లో నిల్వ ఉన్న 4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. బయో మైనింగ్ 2 నెలల్లో పూర్తయిన వెంటనే గార్గేయపురం డంప్ యార్డుల్లోని 15 ఎకరాల్లో చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. అలాగే మరో 9 ఎకరాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి రోజుకు 200 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసే మరో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయడానికి కర్నూలుకు 92 వాహనాలు మంజూరవ్వగా మరో వారంలో అవి నగరానికి చేరుకొనున్నాయి. కర్నూలులో వేస్ట్ టు ఎనర్జీ ప్రక్రియ సాగుతున్న తీరుపై మా ప్రతినిధి మురళి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ వైపు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కూడా అడుగులు వేగంగా పడుతున్నా ఆయా మున్సిపాలిటీలను చెత్తరహిత ప్రాంతాలుగా మార్చడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ ప్రక్రియ వేగంగానే కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు ప్రాంతంలో దశాబ్దాల తరబడి 2 డంపింగ్ యార్డులు ఉన్నాయి. కర్నూలు శివారు ప్రాంతంలోని జోహరాపురం, అదేవిధంగా గార్గేయపురం, ఈ 2 ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఇంటింటి నుంచి సేకరించినటువంటి చెత్త గుట్టలుగా పేరుకుపోయినటువంటి పరిస్థితి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 19 కోట్ల రూపాయలతో ఈ 2 డంపింగ్ ప్రాంతాల్లో కూడా బయో మైనింగ్ చేయడానికి టెండర్లు పిలిచినప్పటికీ గుత్తేదారులు చేతులెత్తేయడంతో మధ్యలోనే ఆ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీటెండర్లు పిలిచి మరో ఏజెన్సీకి ఈ బయో మైనింగ్ చేసేటువంటి పనులను అప్పగించడంతో ఇప్పుడు శరవేగంగా కూడా జోహరాపురం, అదేవిధంగా గార్గేయపురంలో ఉన్నటువంటి 4 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను కూడా శుద్ధి చేసేటువంటి కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ప్రత్యేకమైనటువంటి మిషనరీల ద్వారా ఈ 2 ప్రాంతాల్లో కూడా ఈ డంప్ యార్డ్లో ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ అంతటిని కూడా శుద్ధి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి మిషనరీల ద్వారా ఓవైపు ఆ యంత్రాల్లో వేసినటువంటి చెత్తను ప్లాస్టిక్ ఒకవైపు, మట్టి మరోవైపు, రాళ్ళు మరోవైపు, ఈ 3గా వేరువేరుగా వస్తున్నటువంటి ఈ వేస్ట్ పదార్థాలన్నింటినీ కూడా మట్టిగా వచ్చినటువంటి దానిని ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా తరలిస్తున్నారు. ఆ సిమెంట్ తయారీ మిశ్రమంలో కూడా ఈ మట్టిని ఉపయోగిస్తుంటారు. ప్రత్యేకంగా వచ్చినటువంటి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ కూడా పంపిస్తున్నటువంటి ప్రతి. అయితే గార్గేయపురంలో అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఇది. దాదాపు 200 ఎకరాలకు పైగానే ఈ డంప్ యార్డ్ ఉంది. అయితే ఇదంతా మరో 2 నెలల్లోనే ఈ క్లీన్ చేసి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా చదును చేసిన తర్వాత ఇదే గార్గేయపురంలో ఈ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిని చేసేటువంటి ప్లాంట్ను కూడా 15 ఎకరాల్లో నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను మంజూరు చేయగా అందులో కర్నూలు జిల్లాకు, కర్నూలు ప్రాంతానికి 1 కేటాయించారు. దాన్ని గార్గేయపురంలో మరో 2 నెలల్లోనే ప్రారంభించడానికి కూడా సంబంధిత అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. ఎప్పుడైతే ఈ డంపింగ్ యార్డ్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుందో, చదును చేస్తారో, అక్కడ ఈ ప్లాంట్ పెట్టి 18 నెలల్లో కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. దీంతోపాటు ఇదే గార్గేయపురంలోనే మరో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ని 9.5 ఎకరాల్లో 11 కోట్ల రూపాయలతో కూడా కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ 3 ప్రాంతాల నుంచి తీసుకొచ్చేటువంటి వ్యర్థాలను రోజుకు 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను కూడా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసేటువంటి రీసైక్లింగ్ ప్లాంట్ను కూడా ఇదే ప్రాంతంలో నెలకొల్పాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి. అయితే ప్రస్తుతం కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 52 డివిజన్లలో ఇంటింటికి చెత్త సేకరించేటువంటి ప్రక్రియ కేవలం పారిశుద్ధ్య కార్మికులు, తోపుడు బండ్ల ద్వారానే ప్రస్తుతం సేకరిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఆటోలు, పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ ఆటోలు కూడా లేకపోవడంతో ఈ కర్నూలు నగరపాలక సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వం 92 ఎలక్ట్రికల్ వాహనాలను కూడా మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2000 ఎలక్ట్రికల్ వాహనాలు మంజూరైతే కర్నూలు నగరపాలక సంస్థకే 92 వాహనాలు కేటాయించారు. అవి వారం 10 రోజుల్లోనే ఈ ప్రాంతానికి వస్తాయి. ఆగస్టు 15 నాటికి మొత్తం 92 వాహనాలు వస్తాయని కూడా నిన్న
ఈ ప్రాంతానికి వచ్చినటువంటి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామి కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా సూచనలు ఇచ్చారు. 2000 ఎలక్ట్రికల్ వాహనాలు మొదటగా ఈ కర్నూలు ప్రాంతానికే వస్తున్నాయని కూడా కమిషనర్ చల్లా ఓబులేస్ కూడా తెలియజేశారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి ఈ వాహనాలకు సంబంధించినటువంటి ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ పెట్టాలనే దానిపైన కూడా ప్రస్తుతం ఆ స్థల సేకరణకి ఆ ఛార్జింగ్ పాయింట్ ఏ ప్రాంతాల్లో పెట్టాలనే దానిపైన కూడా సంబంధిత ప్రజారోగ్య శాఖ అధికారులు కూడా ఆయా ప్రాంతాలను తిరిగి ఆ ఆటోలను ఏ ప్రాంతంలో పార్కింగ్ చేయాలనే దానిపైన కూడా ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించిన మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ఆయా శనివారాల్లో నగరాలు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి చెత్తనంటికి క్లీన్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కర్నూలు నగరంలో కేసీ కెనాల్ దుర్గంధంతో ఏళ్ల తరబడి దుర్గంధంతో ఉన్నటువంటి ఆ కేసీ కెనాల్ అంతటిని కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా పూర్తిగా శుభ్రం చేశారు. ఎక్కడ ఇళ్ల వద్ద కానీ హాస్పిటల్స్ వద్ద కానీ అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో కూడా చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా స్వచ్ఛంద ప్రదేశ్ వైపు అడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటుందనే చెప్పాలి. ఇది కర్నూలు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.